హాయ్ సక్సెస్ అండ్ అకాడమీలో ఈరోజు మనం హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో ఎలా విలీనమైంది అనే టాపిక్ పైన చూద్దాం. మొదట్లో హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య జరపడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఊగిసలాట విధానాన్ని కొనసాగించింది. ప్రధానంగా హైదరాబాద్ రాజ్య పరిస్థితి ఒక కొలిక్కి రావాలని కాంగ్రెస్ నాయకుల్లో ప్రజలకు దూరమవుతాననే భయం, ప్రభుత్వ అండదండలు లభించడం లేదనే బాధ మొదలైంది. ప్రభుత్వ జోక్యం అవసరమని భావించిన కాంగ్రెస్ హైదరాబాద్ నాయకులకు 1948 ఏప్రిల్ చివరిలో కేఎం మున్షి నెహ్రూను కలిసి హామీ ఇవ్వడంలో సహాయపడ్డాడు. ఇదిలా ఉండగా 1948 జూన్ 21న మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్గా పదవి విరమణ చేసి ఇంగ్లాండ్కు వెళ్ళగానే రాజగోపాల్చారి గవర్నర్ జనరల్ కావడం జరిగింది. దీంతో ఆంగ్లేయుల నామమాత్రపు ఆటంకం కూడా తొలగిపోయినప్పటికీ నెహ్రూ ఎంతో లేట్ చేశాడన్నట్టు. ఓకేనా. సో దీనికి కారణం ఏంటి? అహింస మార్గాన దేశ స్వాతంత్రాన్ని పొందిన వారు హైదరాబాద్ రాజ్యం పైన హింసా మార్గం అవలంబిస్తున్నారని, అంతర్జాతీయంగా చెడ్డ పేరు వస్తుందని అనుమానం. దానివల్ల హైదరాబాద్లోనే కాకుండా దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా హిందూ ముస్లింల మధ్య మత కలహాలు చెలరేగుతాయన్న భయం నెహ్రూను ఆలోచనలో పడేసింది. అయితే హోంమంత్రి వల్లభాయ్ పటేల్ మాత్రం తాము అధికారంలో ఉన్న దేశంలో ప్రజలపై ఇంత హింసాకాండ జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహించడం తగదని ఆగ్రహించి ఒక సందర్భంలో నెహ్రూ అధ్యక్షతన జరుగుతున్న రక్షణ కమిటీ నుంచి వాకౌట్ చేయడంతో తప్పని పరిస్థితిలో రాజగోపాలాచారి కలగజేసుకొని హైదరాబాద్పై పోలీస్ చర్య తీసుకోవడానికి నెహ్రూను ఒప్పించి దానికి పోలీస్ యాక్షన్ అనే పేరును సూచించాడు. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే 1948 జూన్ చివరి వారం వరకు హైదరాబాద్ రాజ్యం విలీనం గురించి భారత ప్రభుత్వానికి నిజాంకు మధ్య జరిగిన చర్చలు విఫలం కావడమే కాకుండా కాశ్మీర్ సమస్య రగులుతుండడం, ఋతుపవన వర్షపాతం అధికంగా ఉండడం వల్ల హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యను కొంతకాలం వాయిదా వేసింది. ఇదే సమయంలో హైదరాబాద్ రాజ్యానికి పెద్ద మద్దతుదారుడైన పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా సెప్టెంబర్ 12న మరణించడంతో హైదరాబాద్ రాజ్యంలో సెలవు ప్రకటించి మక్కా మసీద్లో సామూహిక సంతాప ప్రార్థనలు ఏర్పాటు చేశారు. నిజాం నుంచి 20 కోట్ల రుణం తీసుకున్న పాకిస్తాన్ నిజాంకు ఆ గందరగోళంలో ఏ సహాయం దొరకదని తేలిపోయింది. ఇదే అదనుగా భావించిన భారత ప్రభుత్వం యుఎన్ఓలో హైదరాబాద్ అంశం చర్చకు రానుందని గ్రహించి యుద్ధ ప్రాతిపదికన 1948 సెప్టెంబర్ 13 సోమవారం ఉదయం హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్యలో భాగంగా సైన్యాలను రాజ్య సరిహద్దుల్లో మోహరించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవకాశం కోసం ఎదురుచూస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాటి భారత సైనిక మంత్రి బల్దేవ్ సింగ్ ప్రమేయం లేకుండానే పోలీస్ చర్యకు ఆజ్ఞాపించాడు. దాన్ని మిలిటరీ భాషలో ఆపరేషన్ పోలో అని పిలుస్తారు. ఓకేనా. ఆపరేషన్ పోలో ఇది రెండో పార్ట్లో చూద్దాం.